అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కుమ్ములాట మొదలైంది. ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, ప్రథమ శ్రేణి నాయకత్వం కావచ్చు, నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. రెండు గ్రూపులుగా మారిపోయాయి. ఒక్కో గ్రూపు ఇంకో గ్రూపు పైన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఒక గ్రూప్ ని ఇంకో గ్రూప్ ఇరికించుకునే ప్రయత్నం చేస్తున్నాయి, డ్యామేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదే క్రమంలో కబ్జాలకు తెరలేపుతున్నారు. కబ్జాలకు తెరలేపి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఖాళీ స్థలం కల్పిస్తే చాలు కబ్జా చేయాలి, ఎవరైనా అనాథులు ముందు వెనక లేని వారు కనిపిస్తే చాలు ఆ ఇంటిని కబ్జా చేయాలి. ఇలా రకరకాలుగా కబ్జా రాయిలు మాదిరి మారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులు మీడియా ముందుకు ఎక్కినప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మేమంటే మేం కాదంటున్నారు, మేం కాదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటూ మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా కబ్జాలకు తెరలేపుతున్నారు, ఏ విధంగా అక్రమాలకు తెరలేపుతున్నారు. వెంచర్లను వదిలేస్తున్నారు. ఎందుకంటే వారు అప్పటికే కప్పం కట్టి ఉంటారు అధికార పార్టీ నేతలకు. ఎక్కడైతే ఇండివిజువల్ సైట్స్ ఉంటాయో వాటిపైన ఫోకస్ చేస్తున్నారు. అందులోనూ బలహీనమైనటువంటి కుటుంబాలు, బలహీన సామాజిక వర్గాల వారు ఎవరైతే ఉంటున్నారో వారిని టార్గెట్ చేస్తున్నారు. ఆ ఇళ్లను లేదంటే ఆ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియాలో వార్తలు వస్తే వాటిని కవర్ చేసుకునేందుకు మేము కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీలోనే మేమంటే సరిపోని వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారంటూ మాట్లాడుతున్నటువంటి వైనం స్పష్టంగా అనంతపురం అర్బన్ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు. తెలుగుదేశం పార్టీలోని అంతర్గత పోరు వ్యక్తిత్వ హననాలకు కూడా వెనుకాడడం లేదు. వ్యక్తులను వ్యక్తిగతంగా బదనాం చేసేందుకు, వారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేసేందుకు, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు వెనుకాడడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేయాల్సినటువంటి అంశం ఒకటే, బాధితులకు అండగా నిలబడాలి, ప్రజా సమస్యలపైన పోరాడాలి, ప్రజలకు అండగా నిలబడాలి, తెలుగుదేశం పార్టీ ఆగడాల నుంచి ప్రజలను రక్షించాలి. అంతకు మించి చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడమే కాదు, అంతర్గతంగా ఒకరి కుర్చీ లాగడానికి ఇంకొకరు ప్రయత్నిస్తున్నారు, ఒకరి లూప్ హోల్స్ పట్టుకోవడానికి ఇంకొకరు ప్రయత్నిస్తున్నారు. వాటిని అడ్డం పెట్టుకొని సొంత పార్టీలోని ప్రత్యర్థిని రాజకీయంగా కడతీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆటలో తెలుగుదేశం పార్టీనే నష్టపోతుంది. అంతిమంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెయిన్ అవుతోంది. అయితే వైఎస్ఆర్సీపీ తమలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపైన ఫైట్ చేయడం ద్వారా, తెలుగుదేశం పార్టీ నుంచి బాధితులను రక్షించడం ద్వారా, బాధితులకు తెలుగుదేశం పార్టీ నుంచి రక్షణ కల్పించే విధంగా వారికి అండగా నిలబడడం ద్వారా వైఎస్ఆర్సీపీ గెయిన్ అవ్వచ్చు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాల కంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అక్రమాలు, అవినీతికే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వెంచర్లు వేస్తే అక్కడ కప్పం కట్టాల్సిందే, ఇండివిజువల్ సైట్స్ ఉంటే, ఖాళీ ఇల్లు ఉంటే వాటిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, రౌడీలను పంపిస్తున్నారు, దాడులు చేయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పూర్తిగా సన్నగిల్లడానికి అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, దందాలే కారణం అన్నది ఒక అంచనా. ఫలితంగానే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో ఈ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి కూడా ఒక కారణం అని తెలుస్తోంది.